కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఇందులో విటమిన్ సి, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి కాకరకాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని కొన్ని ఆహారాలతో పాటు తీసుకోవటం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను మనం పొందలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పాలు ఆరోగ్యానికి మంచివి. కానీ కాకరకాయ కూర తిన్న తర్వాత లేదా కాకరకాయ జ్యూస్ తాగిన వెంటనే పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల మలబద్ధకం లేదా కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చని, అందుకే ఎప్పుడూ కాకరకాయతో చేసిన ఆహారం తిన్నా తర్వాత వెంటనే పాలు తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తోంది కాబట్టి అందరూ మామిడి పండ్లను తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే కాకరకాయతో కలిపి మామిడి పండు తినటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినటం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఎసిడిటీ, కడుపులో మంట, వికారం కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. పెరుగు, కాకరకాయ విడివిడిగా ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వీటిని కలిపి తీసుకోవడం సరైంది కాదు. ఈ కాంబినేషన్ వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బెండకాయ కూడా చాలా మంది వేరువేరు కూరలను కలిపి తింటుంటారు. కానీ బెండకాయ, కాకరకాయ కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రావటమే కాకుండా కడుపు పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ కూర తిన్న తర్వాత ముల్లంగిని అస్సలు తినకూడదు. ఈ రెండింటి స్వభావం భిన్నంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి కఫం పెరగడం, గ్యాస్, కడుపుబ్బరం వంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కాకరకాయలో ఉండే పూర్తి పోషకాలు, ప్రయోజనాలు మీకు అందాలంటే పైన పేర్కొన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.